అసెంబ్లీ లోక్సభ ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లా కంచుకోటగా ఉంటుంది. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవకపోయినా లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 27,000 ఓట్ల ఆధిక్యం లభించింది. 2018 ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హవాను తట్టుకుని అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో అక్కడ అభ్యర్థి ఎంపిక పెద్ద రచ్చకు దారితీసింది. నేతల మధ్య సమన్వయ లోపంతో హైకమాండ్ ఎంపిక చేసినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యారు. ఆ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అక్కడ పార్టీ పరిస్థితులు మాత్రం చక్కబడ్డం లేదట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఆసిఫాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 27,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2018 ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా భారస దాటిని తట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ గెలుపొందారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి టికెట్ విషయం అనేక మలుపులు తిరిగి చివరికి అజ్మీరా శ్యామ్ నాయక్కు ఇచ్చారు. ప్రచారం సాగే సమయం నుంచే శ్యామ్ నాయక్ వర్గం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఆ ప్రభావంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆసిఫాబాద్ వర్గపోరును అధిష్టానం ఎప్పటికప్పుడు సద్దుమణిగేలా చేసినా లోక్సభ ఎన్నికల అనంతరం తీవ్ర రూపం దాల్చాయి. జిల్లాలో 3 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కాగజ్ నగర్కు సంబంధించి చైర్మన్తో పాటు సభ్యుల ఎన్నిక పూర్తయింది. అయితే ఆసిఫాబాద్ జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల ఎన్నిక పట్ల విశ్వప్రసాద్ వర్గం, అజ్మీరా శ్యామ్ నాయక్ వర్గం ఎవరికి వారే ప్రతిపాదనలను వేర్వేరు పేర్లతో మంత్రి సీతక్కకు అందించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. ఆ పార్టీలో ఎవరు ఎవరినైనా టార్గెట్ చేయవచ్చు, విమర్శలు గుప్పించవచ్చు అన్న అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నాయకులతో పాటు కార్యకర్తలు కూడా గ్రూపులుగా ఏర్పడడంతో పాటు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్యామ్ నాయక్ ఓటమి అనంతరం తన ఓటమికి కారణం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అని బహిరంగంగానే విమర్శించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత నవంబర్ 2న నిర్వహించిన కులగణన సభ సందర్భంగా 2 వర్గాలు దాడులు చేసుకున్నాయి. దీనిపై పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇటీవల శ్యామ్ నాయక్ చేసిన ఫిర్యాదుతో డీసీసీ అధ్యక్షుడితో పాటు మరో 4గురిపై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో ఈ గొడవ చిలికి గాలివానలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా సరస్వతి పేరు ఫోకస్ అయినప్పటికీ ఎన్నికల సమయంలో అజ్మీరా శ్యామ్ నాయక్ పార్టీ రాష్ట్ర నేతలతో మాట్లాడి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో సరస్వతి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్లో చేరడంతో పాటు శ్యామ్ నాయక్ ఓటమి కోసం పని చేశారని శ్యామ్ నాయక్ బహిరంగంగా విమర్శించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు నాయకులు ఎవరికి వారు అన్నట్టు వ్యవహరిస్తుండటంతో క్యాడర్ కూడా 2గా చీలిపోయింది. డీసీసీకి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మధ్య విభేదాల ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చూపినట్టు స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడంతో పార్టీ పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందోనని కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. 2 నెలల క్రితం నియోజకవర్గానికి మంజూరైన నిధుల్లో డీసీసీ వర్గానికి కొంత, నియోజకవర్గ ఇన్ఛార్జికి కొంత కేటాయించడంతో మరింత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన తరహాలో ఆసిఫాబాద్ పార్టీలో విభేదాలపై చర్యలు తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని వాపోతున్నారు.